10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ని ఎలా గద్దెదించారో కేంద్రంలో బీజేపీని కూడా ఇంటికి పంపాలన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావుకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రాజన్న పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. ప్రజాక్షేమం కోరే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాజేంద్రరావుని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు ఆది శ్రీనివాస్. ఈ 13వ తేదీ ఎన్నికల్లో మీరంతా చేతు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని 4.5 మాసాల క్రితం గెలిచిన మీ బిడ్డ వేములవాడ పట్టణంలో 34 కుల సంఘాలకు 4 లక్షల 4 చొప్పున నిధులు మంజూరు చేసి ఇచ్చింది ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అంతేకాదు వీటీడీఏకు గత ప్రభుత్వం డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి లాక్కు 20 కోట్లు, బత్తిపోచమ్మ ఆలయ దేవాలయము, వేముల రాజన్న ఆలయ దేవాలయము ఏదైతే 20 కోట్లు రావాలనుకున్నారో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సమావేశం ఏర్పడేసి వీటికి చైర్మన్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2016లో అయితే 2023 వరకు 7 నెలల ఒక్క సమావేశం కూడా కేసీఆర్ అధ్యక్షతన వీటీడీ మీటింగ్ జరగలే. అదే మీ బిడ్డ ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వీటీడీ సమావేశం పెట్టి మళ్ళీపోయిన ఇక రావనుకున్నా 20 కోట్ల రూపాయలను ఈ దేవాలయ అభివృద్ధి తీసుకొచ్చినా లేదా ఆలోచన చేయవలసిందిగా వేములవాడ పట్టణ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.